అబ్బా నాకు బోరు కొడుతుంది. తాతయ్య నాకు బోరు కొడుతుంది, ఒక కథ చెప్పవా? మనం కూడా తాతయ్య దగ్గరికి వెళ్ళి కథ విందాం. పిల్లలు, ఈరోజు మనం మనిషి యొక్క అత్యాశ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అనే ఒక చిట్టి కథ చెప్పుకుందాం. ఆ చిట్టి కథ పేరే అత్యాశ. ఒక గ్రామంలో విశ్వమయ ఆచార్య, లోకేష్ శర్మ ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. వారు బాల్యం నుంచి స్నేహితులే. విశ్వమయ ఆచార్య దారుశిల్పి, లోకేష్ శర్మ పౌరోహితుడు. వారు ఇద్దరూ పేదవారే. వారిద్దరూ ఒకరోజు కలిసి మాట్లాడుకొని ఆ ఊరి ధనవంతుడైన రైతు దగ్గరికి వెళ్ళి సహాయం అడుగుదామని అనుకున్నారు. వారు ఇరువురు ధనవంతుడైన రైతు దగ్గరికి వెళ్ళి తమకు సహాయం చేయమని అడిగారు. ఆ రైతు కూడా చాలా మంచి వ్యక్తి. అవసరమైన వారికి తగిన సహాయం చేస్తూ ఉండేవాడు. అతనికి చాలా పొలం ఉంది. ఆ రైతు వీరితో ఇలా అన్నాడు: మీలో ఒకరు ఉత్తరం వైపునకు వెళ్ళి ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల లోపు ఎంత దూరం నడిచి వస్తారో ఆ స్థలాన్ని వారికి, అలానే మరొకరు దక్షిణ దిక్కుగా వెళ్ళి తిరిగి రావాలి. అందుకు ఇద్దరూ సమ్మతించారు. వారిరువురు వారికి చూపించిన దిక్కులలో బయలుదేరారు. ముందుగా లోకేష్ శర్మ ఎక్కువ భూమి తీసుకుందామని పరుగు లంకించుకున్నాడు. పిదప విశ్వమయ ఆచార్య మెల్లగా నడవటం ప్రారంభించాడు. విశ్వమయ ఆచార్య మెల్లగా నడిచి అలసట లేకుండా 5 గంటలకు తిరిగి వచ్చాడు. లోకేష్ శర్మ ఎంతకు ప్రారంభించిన స్థలానికి తిరిగి రాలేదు. ఒక అరగంట వేచి చూచి రైతు, విశ్వమయ ఆచార్య కలిసి ఎదురుగా నడుచుకుంటూ వెళ్ళారు. కొద్ది దూరం నడిచిన తర్వాత లోకేష్ శర్మ భూమిపై పడిపోయి కనిపించాడు. అతని శ్వాస చూస్తే ఆగిపోయినట్లు అనిపించింది. అత్యాశకు పోయి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. పిల్లలు, ఈ కథలో మన నీతిని చెప్పుకుందాం. ఇప్పుడు ప్రతి మనిషికి ఆశ ఉండాలి. ఆశే మనిషిని నడిపిస్తుంది. ఆశ జీవితాన్ని సక్రమంగా నడిపిస్తుంది. కానీ అత్యాశ పనికిరాదు. ఈ కథలోని నీతి, అత్యాశ అనర్థాలకి దారితీస్తుంది.